2000 వరకు అమెరికాలో ఎక్కడైనా మీకు తెలుగు వాళ్ళు కనిపించాలన్నా లేదా తెలుగు మాట వినిపించాలన్నా కూడా అరుదు. కానీ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా కూడా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, తెలుగు మాటే వినిపిస్తుంది. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న ఇండియన్ స్టూడెంట్స్ వేస్తున్న జోక్ ఏంటి అంటే, మేము ఇండియన్ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇండియాలోనే దిగాము విత్ 60 to 70 lakhs లోన్స్ అనేసి అంటున్నారు. 1998 to 2000 వరకు కూడా అమెరికా అంటే మనకు ఒక ఆపర్చునిటీ. కానీ ఇప్పుడు అమెరికా అంటే అదొక పెద్ద కాంపిటీషన్. ఒకప్పుడు పేరెంట్స్ పిల్లల్ని అమెరికాలో చూడాలని కలలు కనేవారు. కానీ ఇప్పుడు అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. వీసా కోసం చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి H1B లాటరీ వరకు, డాలర్ల పెళ్లి నుంచి ఫేక్ యూనివర్సిటీ వరకు ఇప్పుడు ఇది ఒక డాలర్ల కథ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త మినీ ప్రపంచం కూడా. డల్లాస్ లో మీరు ఏ స్ట్రీట్ లో చూసినా మన తెలుగే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు డల్లాస్ ని ఆ విధంగా కంటే కూడా కాకుండా దల్లాస్పురం అని పిలుస్తున్నారు. 90s బిఫోర్ వరకు కూడా అమెరికా వెళ్లే వాళ్ళల్లో ఓన్లీ డాక్టర్స్, నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ స్టూడెంట్స్ మాత్రమే ఉండేవారు. కానీ ఎప్పుడైతే మనకి 1998 లో Y2K ప్రాబ్లం స్టార్ట్ అయిందో అప్పుడు అమెరికా వాళ్ళకి భయం పుట్టుకుంది. ఏంటి అంటే ఎప్పుడైతే 1999 తర్వాత 2000 ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కంప్యూటర్ ఎట్లా రీడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ Y2K ప్రాబ్లం అంటే ఏంటి అంటే కూడా సిస్టమ్ లో ఎప్పుడు కూడా డేటాని రెడ్యూస్ చేయడానికి కంప్లీట్ గా ఇయర్ని రాసే బదులు ఓన్లీ లాస్ట్ 2 digits నే ఎంటర్ చేసేవారు. సో ఇప్పుడు 1997 అని రాయడానికి ఓన్లీ 97 ఈ విధంగా రాసినప్పుడు ఎప్పుడైతే మనకి 1999 తర్వాత 2000 ఇయర్ స్టార్ట్ అవుతుందో లాస్ట్ 2 digits ని కన్సిడర్ చేసుకున్నప్పుడు మళ్ళీ సిస్టమ్ 1900 కి వెళ్ళిపోతుంది. 1900 కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్స్ అన్నిటికీ కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి అమెరికా వాళ్ళకి ఇంజనీర్స్ అవసరమయ్యారు. అప్పుడు స్టార్ట్ అయింది మన టర్నింగ్ పాయింట్ అమెరికా వెళ్ళడానికి. అమెరికాలో ఎప్పుడైతే ఇంజనీర్స్ కొరత ఏర్పడిందో అప్పుడు మన తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకి ప్రయాణం స్టార్ట్ చేశారు. H1B వీసాస్ కూడా అప్పుడు ఈజీగా వచ్చేవి, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. అమెరికాలో ఇండియన్ IT ప్రొఫెషనల్స్ అనే బ్రాండ్ స్ట్రాంగ్ గా అప్పుడే రిజిస్టర్ అయింది. సో ఇదే టైంలో మనకి బీటెక్ కంప్లీట్ చేసినా చేయకపోయినా అసలు బీటెక్ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఏదో ఒక కోర్స్, అది C అవ్వచ్చు లేకపోతే జావా అవ్వచ్చు, ఏదో ఒక కోర్స్ చేసేసి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని అమెరికాకి జంప్ అయిపోయారు. మనం ఎప్పుడు కూడా ఒక జాబ్ తో సాటిస్ఫై అయ్యే టైప్ అయితే కాదు కదా, ఇంకా ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనే ఉంటుంది మనకి. సో అలాగే అక్కడున్న తెలుగు వాళ్ళు కూడా ఈ ఆలోచనల నుంచే వచ్చింది కన్సల్టెన్సీస్. సో వాళ్ళు ఏం చేశారంటే ఇలా కన్సల్టెన్సీస్ ని స్టార్ట్ చేసి ఇక్కడున్న తెలుగు వాళ్ళందరినీ అక్కడికి లాగేశారు. సో ఇలా మన తెలుగు పాపులేషన్ అక్కడ పెరిగింది కాబట్టి మన తెలుగు వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా, సో ఇప్పుడు గ్రోసరీస్ తెచ్చుకోవాలంటే ఒక గ్రోసరీ స్టోర్, లేకపోతే ఒక టెంపుల్ కి వెళ్ళాలంటే టెంపుల్, అగైన్ టెంపుల్ ఉండాలి అంటే అందులో పూజారి ఉండాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ పూజారులు అవ్వచ్చు. ఇలా అందరూ కూడా సెకండ్ బిజినెస్ అనేవి స్టార్ట్ చేశారు అక్కడ. ఇలా అమెరికాలో ఉన్న ఇండియన్స్ లో more than 50% మన తెలుగు వాళ్లే ఉన్నారు. అందుకని ఇప్పుడు డల్లాస్ ని దల్లాస్పురంగా పిలుస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో అమెరికాపురం అయిపోయినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో మన తెలుగు వాళ్లే చాలా మంది CEOs కింద స్థిరపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, ఎడోబ్ CEO శాంతను నారాయణ్, IBM CEO అరవింద్ కృష్ణ. వరల్డ్ వైడ్ గా ఇలాగా IT బూమ్ అనేది పెరిగింది. మన ఇండియాలో కూడా IT బూమ్ పెరిగింది. బెంగళూరులో మీరు చూసుకుంటే అప్పటికే మనకి ఆల్రెడీ చాలా కంపెనీస్, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ HAL, HCL ఇవన్నీ ఉండడం వల్ల IT ఇంజనీర్స్ ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారు. కానీ హైదరాబాద్ లో చూస్తే అక్కడ సత్యం కంప్యూటర్స్ ఆల్రెడీ ఉంది, కానీ దాని అవేర్నెస్ అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మనకి బిల్ క్లింటన్ ని, నెక్స్ట్ ఇంకా బిల్ గేట్స్ ని హైదరాబాద్ కి ఆహ్వానించి ఈ IT సెక్టర్ రిలేటెడ్ హైప్ క్రియేట్ చేశారో అప్పుడు జనాలందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఒక హోప్ అనేది పెరిగింది. దీనివల్ల మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా పెరిగాయి. అదే టైంలో CSE సీట్స్ తీసుకునే వాళ్ళు కానీ, లేకపోతే అప్పుడే కొత్తగా స్టార్ట్ అయిన ట్రెండ్ ఏంటంటే MS in US. మన తెలుగు వాళ్ళు అక్కడ కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా మన తెలుగు సంస్కృతిని కూడా అక్కడ నిలబెట్టారు. సో ఎలా అంటే మనకి 30-40 ఇయర్స్ బ్యాకే ఈ తానా ఇవన్నీ అక్కడ ఏర్పడ్డాయి. కానీ ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ జార్జియా అఫీషియల్ గా మన తెలంగాణ హెరిటేజ్ వీక్ ని డిక్లేర్ చేసిందో అప్పుడు ఈ బతుకమ్మ ఫెస్టివల్ అవ్వచ్చు, లేకపోతే సంక్రాంతి ఫెస్టివల్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా అఫీషియల్ గా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మీరు ఎలక్షన్స్ ని చూస్తే ఎలక్షన్స్ లో కూడా తెలుగు స్క్రిప్ట్ రాయడం అనేది జరిగింది బ్యాలెట్ పేపర్స్ మీద. ఇప్పుడు మూవీస్ విషయానికి వస్తే బిఫోర్ ఎలా ఉండేది అంటే అసలు మన తెలుగు సినిమా అక్కడ అమెరికాలో రిలీజ్ అవ్వడం అనేది అరుదు. రిలీజ్ అయినా కూడా 1 or 2 థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అయ్యేది. అక్కడ మన హీరోస్ అక్కడ ప్రమోషన్స్ అనే ఆలోచన అసలు అప్పుడు లేదు. ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు అమెరికాని బిగ్గెస్ట్ ఓవర్సీ మార్కెట్ ఫర్ తెలుగు సినిమా అని చెప్తున్నారు. రిలీజ్ అయిన 1 or 2 days లో అమెరికా కలెక్షన్స్ చాలా కీలకమని చెప్తున్నారు.
మనకి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రీమియర్ షో అమెరికాలో పడగానే మనకి ఫస్ట్ రివ్యూ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పెళ్లిళ్లలో ఎక్కడైనా సరే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అంటే పేరెంట్స్ కి ఒక స్టేటస్. ఆ అబ్బాయికి ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియాలో కన్సిడర్ చేస్తే, ఇండియాలో ఐటీ జాబ్ చేసే వాళ్ళకి 30 to 40 lakhs డౌరీ తీసుకుంటే, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అంటే అతనికి 80 lakhs to 2 crores వరకు డౌరీ పలుకుతుంది. అందుకే అందరూ కూడా అమెరికాకు వెళ్ళిపోవాలనే ఆశ చూపిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం అంటే డాలర్లో జీతం అంటే వాల్యూ ఎక్కువ. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే పెళ్లి అంటే ఒక ఎమోషనల్ డెసిషన్ నుంచి ఎకనామిక్ డీల్ గా మారిపోయింది. అంతా సవ్యంగా జరుగుతుంది అనే టైంలో చాలా మందికి ఇప్పుడు అమెరికా వెళ్ళమనే కళ ఒక పీడకల కింద మారిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని సెటిల్ చేయాలి అనేసి పూర్వీకుల భూమి అవ్వచ్చు, లేకపోతే ఏమైనా వాళ్ళకున్న సోర్సెస్ అన్నిటినీ కూడా బ్యాంక్ లో లోన్ పెట్టి పిల్లల్ని అమెరికా పంపిస్తున్నారు. అంతా మనం అనుకున్నట్టుగా జరగదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనంద్ అనే ఒక స్టూడెంట్ ఇలానే వాళ్ళ పేరెంట్స్ ఒక భూమిని తాకట్టు పెట్టి 70 to 80 lakhs లోన్ తీసుకుని ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. తీరా అమెరికా వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ తను ఎంఎస్ చేసే యూనివర్సిటీ ఫేక్ అని తెలిసింది. సో ఎప్పుడైతే ఈ ట్రంప్ వచ్చాడో అప్పుడు ఈ ట్రంప్ ఏం చేశాడంటే ఈ ఫేక్ యూనివర్సిటీస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేశాడు. సో ఇప్పుడు అసలు కథ ప్రారంభమైంది. ఇప్పుడు అతనికి ఇండియా వచ్చేసిన తర్వాత ఈ 60 to 70 lakhs అప్పు ఎలా తీరుస్తాడు? సో ఇక్కడ అతను చేసే ఉద్యోగం తోటి ఆ లోన్ ని ఫినిష్ చేయాలంటే అది అసలు అసాధ్యం. ఇలాగా ఇప్పుడు అతను అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి సొసైటీ ఏమనుకుంటుందో, సొసైటీలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారో, నెక్స్ట్ ఇంకా ఈ లోన్ ఒత్తిడి ఇవన్నీ కలిసి అతనికి మెంటల్ గా బాగా ప్రెషర్ పెరిగిపోయి అతను సూసైడ్ చేసుకున్నాడు. సో ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఆనందాలు ఎంత మంది ఉన్నారో కదా. ఇది వరకు జాబ్ మార్కెట్ వేరు, ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ వేరు. సో ఎప్పుడైతే ట్రంప్ మనకి H1B వీసాల పైన స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ యుఎస్ లో ఎంఎస్ చేసి కూడా జాబ్స్ రాక మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసి సేమ్ ఇలానే ఈ ఆనంద్ పరిస్థితే వాళ్ళకు కూడా ఎదురైంది. వాళ్ళకు కూడా ఈ సూసైడ్ థాట్సే వచ్చాయి. సో చాలా మంది ఈ సూసైడల్ థాట్స్ ఇవే అనే కాకుండా పేరెంట్స్ కి కూడా భారం అయిపోతున్నారనే ఆలోచన వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇంకా ఏంటి నెక్స్ట్ 10 years 15 years కూడా జాబ్ చేసి ఈ లోన్ ఫినిష్ చేయడంలోనే వాళ్ళ జీవితం అంతా అయిపోయింది. చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ కి అమెరికాలో ఎంఎస్ చేయడం అనేది ఒక డ్రీమ్. ఎవరో ఒకళ్ళు ఫస్ట్ ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేస్తున్నారు, యుఎస్ లో ఎంఎస్ చేయాలి అనేసి. వాళ్ళు వెళ్లే ముందర ఈ సంబరాలు అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాలో పోస్టులు అవ్వచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకుని పెట్టిన పిక్చర్స్, బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ చూసి చాలా మంది అబ్బా అక్కడ లైఫ్ ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడే ఎంఎస్ చేయాలి అనేసి అదే వాళ్ళ లైఫ్ గోల్ కింద పెట్టుకున్నారు. తీరా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనిపించే పిక్చర్ వేరు. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఏమనుకుంటారంటే అక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరకడం ఈజీ కదా, సో మనం అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనం చదువుకుందాము అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలైన పిక్చర్ కనపడుతుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ దొరకడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అంతమంది పాపులేషన్ ఉన్నారు అక్కడ. సో ఒకవేళ దొరికిన గ్యాస్ స్టేషన్ లోనో లేకపోతే రెస్టారెంట్స్ లోనో ఎక్కడో చోట జాబ్ దొరుకుతుంది. తీరా వచ్చిన అమౌంట్ లో కూడా 40 to 50% వాళ్ళు రెంట్ పే చేయడానికే వెళ్ళిపోతుంది. రెంట్ పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఫుడ్ కావచ్చు, ఫోన్ బిల్లులు కావచ్చు, కరెంట్ బిల్లులు కావచ్చు, ఇలా మొత్తం ఖర్చు అయిపోతుంది. తీరా పేరెంట్స్ నోరు తెరిచి అడగడం అంటే వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుందేమో అని వీళ్ళు ఆలోచిస్తారు. సో అక్కడ అడక్క ఇక్కడ వచ్చే అమౌంట్ సరిపోక వాళ్ళు మధ్యలో నలిగిపోతున్నారు. ఈ పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళు కూడా చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడుండే అమెరికాలో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వచ్చి మన ఆపర్చునిటీస్ అన్ని లాగేసుకుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అయ్యి ఈ గన్ కల్చర్ ఉన్నందువల్ల వాళ్ళు సింపుల్ గా అక్కడ వర్క్ చేసే ఈ రెస్టారెంట్స్ అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ స్టేషన్స్ అవ్వచ్చు, ఇందులో వర్క్ చేసే వాళ్ళని సింపుల్ గా వాళ్ళు వచ్చి కాల్ చేసి చంపేస్తున్నారు. ఇండియాలో ఉన్న పేరెంట్స్ చనిపోతే కూడా అక్కడి నుంచి రాలేని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ఈ వీసా ఇష్యూస్ వల్ల. ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు ఇండియా లేదు కదా. సో ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇండియాలో ఉండి వర్క్ చేస్తే అమెరికాలో ఉన్న దానికంటే ఇక్కడ లావిష్ గా బతకచ్చు. అది కాకుండా ఇక్కడ మనం పేరెంట్స్ దగ్గరే ఉండొచ్చు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవచ్చు కూడా. నిజంగా మీ దగ్గర డబ్బు ఉంటే మీరు అమెరికా వెళ్ళండి, లేదంటే ఏదైనా కంపెనీ ద్వారా వెళ్ళినా కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు లోన్ తీసుకుని వెళ్ళడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి.